నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మద్దతు ధర కోసం రోడ్డెక్కారు రైతులు. ఎర్రజొన్న, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు జేఏసీతో కలిసి పట్టణ బంద్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ధర సరిపోదని ఆందోళనకు దిగారు. ఎర్రజొన్న క్వింటాల్కు 4,500, పసుపు క్వింటాల్కు 15,000 ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాల్లో జాతీయ రహదారిపై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు ఆర్మూర్ కెనాల్, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేందుకు ప్రయత్నించిన రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు ఎర్రజొన్న మరియు పసుపు కొరకు ఇంతకుముందు 4-5 రోజులకు ధర్నా చేస్తే గవర్నమెంట్ ఒక రేట్ ప్రకటించింది 2,300 అని. 2,300 గిట్టుబాటు కాదు. ఇంకోటి ఏంటంటే 12 క్వింటాలే ఉంటాము, అంతకన్నా ఎక్కువ మాతోటి కాదని. కనీసం 20 క్వింటాలు వస్తుంది. దాన్ని అదొకటి. అసలు 2,300 మాకు గిట్టుబాటు కాదు. కనీసం ఒక 3,000 నుంచి 4,000 ప్రకటించాలా. 6,000 పోతుంది మార్కెట్లో, 6,000-7,000 పోతుంది. అది పెట్టుబడిగా సరిపోతుంది. దానికి కూడా మన తెలంగాణలో మనకు ధర ప్రకటించి ఒక 2,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. గత 4-5 రోజుల నుంచి రైతుల ఉద్యమం ఏమవుతున్నదో మాకు గిట్టుబాటు ధర కావాలని. మాకేదో ఉట్టి మంటలేమో ఇచ్చే పండించిన పంటకు గిట్టుబాటు ధర. మాకు ధర ఎంత 4,000. మా డిమాండ్ అవుతున్నది 4,000 అయితే రైతు పెట్టిన దాంట్లో పెట్టుబడి పోను, ఇంకొద్ది నీళ్ళు ఇచ్చుకొని ఏదన్నా ఇది చేసుకుంటాడు. కానీ కేవలం మళ్ళీ 2,300 ఇస్తారు. ఇది ఎటు ఏరిపోదు. కంపల్సరీ రైతు ప్రతినిధులు చెప్పినట్టు 4,000 కాకుండా కనీసం 3,000 ధర కట్టిస్తే రైతు ఏమన్నా ముందట్టుకోగలుగుతాడు. కానీ ఇలా వేస్తే ఇలా రాను రైతు జొన్న వండియడమే బంద్ చేస్తాడు.